మంచినీళ్ళు వచ్చి ఏర్పాటు చేయన్నాడు. అంతటి పరమాత్మ కనబడితే ఈయన అమాయకంగా నాకు ఇక్కడ సరిగ్గా నీళ్లు ఉండడంలో వేళకి తలుచుకున్నప్పుడు మంచినీళ్ళు వచ్చి ఏర్పాటు చేయవా కృష్ణ అంటే ఆయన చిరునవ్వు నవ్వాడు. ఓ సింతేనా, నీకు ఎప్పుడైనా దాహం వేసినప్పుడు లేక నీ ఆశ్రమంలో నీళ్లు లేనప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు కావాల్సి వస్తే వెంటనే ఓం క్లీం కృష్ణాయ స్వాహ అనే మంత్రం జపం చేసుకో. ఈ మంత్ర జపం చేయగానే నీకు మంచినీళ్ళు దొరుకుతాయి అన్నాడు. అనగానే కృష్ణుడికి మళ్ళీ నమస్కరించి కృష్ణ నేను శాపం పెడతానన్నానని ఏమనుకోకే అని కృష్ణుడిని సాగనంపి పరివారంతో పాటు లోపలికి వచ్చాడు. తప్పడ్డాడు, అమృతాన్ని కాలదన్నాను, ఇంకా నాకు మంచినీళ్ళు దొరకవా అంటే మళ్ళీ కృష్ణుడు జాలిపడి నా అనుగ్రహం ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు, నా విశ్వరూపం చూసావు, దానివల్ల నీకు అమృతం రాకపోయినా మంచినీళ్ళు వస్తాయి. ఈ రోజు నుంచి నువ్వు మంత్రం చదవగానే నీ ఆశ్రమం చుట్టూతా కొన్ని వందల మేఘాలు వచ్చి దబ్బ 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 ఒక గంట సేపు కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కుంభవృష్టితో నీ ఇంట్లో ఉన్న కొండలన్నీ నిండిపోతాయి, నీ ఇంటి ఎదురుగుండా ఉన్న చెరువు నిండిపోతుంది, చెరువు ఎండినప్పుడల్లా నన్ను తలుచుకో, వెంటనే వర్షం కురుస్తుంది అనగానే వెంటనే ఉదంకుడు నమస్కరించి ఆ మంత్రం కృష్ణుడు ఎదురుగుండానే చదివాడు. వెంటనే నల్లని మేఘాలు ఆకాశం అంతా ఆవరించిపోయాయి అనమాట. ఓ ఘుమ 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 శబ్దాలతోటి ఆకాశాలన్నీ మేఘాలతో నిండిపోయాయి. అందులో నుంచి ఏనుగు తొండంతో విడిచిపెడితే నీరు ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా వర్షం కురిసింది. ఎదురుగుండా ఉన్న చెరువు నిండిపోయింది, ఆయన ఇంట్లో ఉన్న కొండలన్నీ నిండిపోయాయి, ఆయనకి కడుపు నిండా నీళ్లు తాగే యోగం వచ్చింది. అప్పటి నుంచి ఎప్పుడైనా ఉదంకుడు తన ఆశ్రమంలో నీళ్లు లేకపోతే ఆ మంత్రం చదివేవాడు. అలా అకాలంలో మేఘాలు వస్తే వాటికి ఉదంక మేఘాలు అని పేరెట్టారు. అప్పటి నుంచి ఉదంకుడి వల్ల వచ్చిన మేఘాలు కనుక ఇప్పటికి కూడా మనం ఈ ఓం క్లీం కృష్ణాయ స్వాహ అనే మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే మరుస్థలంలో ఎడారి ప్రాంతంలో కూడా వర్షం పడుతుంది. గురువుల ముఖతః విని ఆ మంత్ర జపం చేసుకోండి, తప్పక దానికి తగిన ఫలితం ఉంటుంది. కృష్ణుడు డైరెక్ట్గా ఇవ్వడం వల్ల